హాయ్ అండి, బామ్మగారి వంటలకి స్వాగతం. బాగున్నారా అండి? నేనైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. దీనికి చామగడ్డ ఫ్రై. అందరూ చామగడ్డ పులుసే పెట్టుకుంటారు, కానీ ఫ్రై ఎవరు సామాన్యంగా చేసుకోరు. ఇది చామగడ్డలు ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టుకున్న 3 విజిల్ రానిచ్చి ఉడకబెట్టి ఒలిసి ఆడబెట్టుకున్నాను. చామగడ్డలు ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చాలా ఈ విధంగా చామగడ్డ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఉడకబెట్టి ఇట్లా ఆయిల్లో దేవేసుకున్నాను. ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత వచ్చి ఆనియన్ 2 ఎర్రగడ్డలు పెద్దవి 1 కప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, అల్లం తగినంత, గరం మసాలా కొంచెం 1 టేబుల్ స్పూను, నిమ్మరసం కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, సాల్ట్ తగినంత. ముందు ఆయిల్ వేడెక్కింది, అదే ప్యాన్లో వేసుకోవడమే. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎర్రగడ్డ తొందరగా వేగదు కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తే మెత్తగా వేగిపోద్ది. ఆల్రెడీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నాను ఎర్రగడ్డని. నేను ఇలా వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్, అల్లం తెల్లగడ్డ వేగిన తర్వాత టమాటా ఆల్రెడీ 3 టమాటాలు మిక్సీకి వేసుకొని జ్యూస్ చేసి పెట్టుకున్నాను నేను. ఈ జ్యూస్ కూడా పోసేయాలి ఇందులో. ఇది కొంచెం సేపు మగ్గనిద్దాము. ఈ మధ్య వీడియోలు తీయక చాలా రోజులు అయిందండి, చాలా గ్యాప్ వచ్చేసింది. ఇలా టమాటా కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. కొంచెం సేపు మగ్గేలోపు ఇలా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, బాగుంటుందండి కూర. చికెన్ ఫ్రై ఉన్నట్టే ఉంటుంది. ఎప్పుడైనా సరే చామగడ్డ తిననోళ్ళు ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది.
కొంచెంసేపు మగ్గనిద్దాం. టమాటా దగ్గరికి వచ్చేంత వరకు మగ్గనిద్దాము. కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిచ్చేద్దాము. మగ్గి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. మిక్సీకి వేసాం కాబట్టి టమాటా తొందరగా మగ్గిపోద్ది. ఎప్పుడైనా అర్జెంటు బయటికి వెళ్ళాలి, గబగబా వంట కావాలి అంటే ఇట్లా టమాటా ఎప్పుడైనా సరే పేస్ట్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోయిద్ది. టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చామగడ్డలు వేసేద్దాము. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న చామగడ్డలు కొంచెం మంట తగ్గించుకొని దీంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, సాల్ట్ ఎక్కువ అవుతాము, మేము తక్కువే వాడతాము. కారం 2 టేబుల్ స్పూన్లు. మేమైతే తక్కువే తింటాం, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక చుక్క ఆల్రెడీ టమాటా మిక్సీకి వేసిన దాంట్లోనే ఒక చుక్క వాటర్ వేసుకొని మిక్సీ కడిగి పోసేయడమే. చుక్క వాటర్ వేయాలి. ఆల్రెడీ దీంట్లో టమాటా పేస్ట్ ఉంటుంది కదా, అందుకనే వాటర్ అయితే చాలలేదు. కొంచెం సేపు మగ్గనిద్దాము. చూడు, ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ మేము వేయలే. సిమ్లోనే పెట్టి కొంచెం సేపు ఉడికించుకొని గరం మసాలా 1 టేబుల్ స్పూను, కొంచెం దగ్గరికి రానిద్దాము. కొంచెం దగ్గరికి వచ్చాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఇంకా దగ్గరికి రావాలి. ఇది ఆయిల్ పైకి వస్తుంది. ఇది
ఇంకా కొంచెం దగ్గరికి రానిద్దాము. ఇలా ఉంచుకున్న అయినా రైస్లో కలుపుకునేదానికి చపాతీలోకి బాగుంటుంది. కానీ ఇంకొంచెం దగ్గరికి రానిచ్చుకుంటే బాగుంటుంది. రసం పెట్టుకున్న పప్పుల్స్లోకి సూపర్గా ఉంటుంది ఇది. దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. కాలిపోతుంది. సూపర్గా ఉందండి. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఎలా ఉందో.